శక్తిపీఠాలు వీటిని హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణగాథల ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తిపీఠాలు అంటారు. ఈ శక్తిపీఠాలు ఏవి ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. ఇవి 18 అని, 51 అని, 52 అని, 108 అని వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తిపీఠాలను అష్టాదశ శక్తిపీఠాలు అని అంటారు. ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడుగాని కూతురిని అల్లుడని పిలవలేదు. ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్లాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి అని సతీదేవి శివుడు వారించినావెనకుండా ప్రమథగణాలను వెంటబెట్టుకొని యాగానికి వెళ్ళిందిగాని అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. కాని సతీవియోగదహకం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండి తన జగద్రక్షణా కార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు మీనాయి. ప్రతి శక్తిపీఠంలోనూ దాక్షాయణి మాతా శివుని తోడుగా దర్శనమిస్తుంది. అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకం లంకాయాం శంకరీదేవి, కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంగళాదేవి, చాముండి క్రౌంచపట్టణే అలంపురే జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురే మహాలక్ష్మి, మాహుర్యే ఏకవీరికా ఉజ్జయిన్యాం మహాకాళి, పీఠిక్యాం పురుహూతికా ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే, హరిక్షేత్రే కామరూప, ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్యగౌరికా వారాణస్యాం విశాలాక్షి, కాశ్మీరేషు సరస్వతి. అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభం సాయంకాలే పఠే నిత్యం సర్వశత్రువినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్తరం శుభం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.